యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ఓ పరిశ్రమలో పేలుడు సంభవించింది. పెదకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో బ్లాస్ట్ జరిగింది. ఘటనలో 8 మంది కార్మికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మెరుగైన ట్రీట్మెంట్ కోసం సికింద్రాబాద్లోని ప్రైవేటు హాస్పిటల్కు తరలిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి కనకయ్యగా తెలుస్తోంది. పరిశ్రమలో ఇంకా ఎవరైనా కార్మికులు ఉన్నారా అని ఆరా తీస్తున్నారు అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ఓ పరిశ్రమలో పేలుడు సంభవించింది. పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో బ్లాస్ట్ జరిగింది. ఘటనలో 8 మంది కార్మికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మెరుగైన ట్రీట్మెంట్ కోసం సికింద్రాబాద్లోని ప్రైవేటు హాస్పిటల్కు తరలిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి కనకయ్యగా తెలుస్తోంది. పరిశ్రమలో ఇంకా ఎవరైనా కార్మికులు ఉన్నారా అని ఆరా తీస్తున్నారు అధికారులు. ఉదయం జరిగింది దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటన ఒక ప్రాసెస్ బిల్డింగ్లో 9:45 ప్రాంతంలో జరిగింది. ఆ సమయంలో ఆ బిల్డింగ్లో 4 ఎంప్లాయీస్ మాత్రమే పనిచేస్తున్నారు. అందరూ ఊహించినట్టుగా 15 మంది 20 మంది ఆ బిల్డింగ్లో లేరు. ఆ బిల్డింగ్ ఇన్ఛార్జ్ కానీ ఆ బిల్డింగ్ అదర్ టెక్నీషియన్స్ కానీ అందరూ లంచ్ టైం దగ్గర సమీపిస్తున్నందున బయటికి వచ్చేసారు. సంఘటన ఏ విధంగా జరిగింది అనేది ఇంకా నిశ్చితంగా పరిశీలించి చెప్పగలను. ఇప్పుడే నేను సిఐ గారు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు బిల్డింగ్ దగ్గరికి వెళ్ళొచ్చాము. ఇంకా బిల్డింగ్ దగ్గర లోపలికి వెళ్ళటానికి ఇంకా కొంత సమయం కావాలి. లోపల ఇంకా కొంచెం మెటీరియల్ ఉంది. అది కూడా మొత్తం చల్లారిన తర్వాత వెళ్దామని చెప్పి సిఐ గారికి చెప్పేసి అందరం ఇటు వచ్చాము. ఇంకోటి దురదృష్టకరం ఏంటంటే ఇప్పుడు మనం పంపించిన 3-4లో ఒక వ్యక్తి, దట్ ఈజ్ ఎం కనకయ్య, మా సీనియర్ ఎంప్లాయీ. అన్ఫార్చునేట్ థింగ్, అదర్ 3 ఎంప్లాయీస్ వాళ్ళకి ఎక్స్టర్నల్ మైనర్ ఇంజరీస్, వాళ్ళని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాము. పిఆర్డిసి నెంబర్ 3 అంటారు. ఆ బ్లాక్లో మేము కాంపోజిషన్ ఒక పెల్లెట్ ఫార్మ్లో చేస్తుంటాము. ఆ కాంపోజిషను ఏ విధంగా అయింది అనే దాన్ని ఒకసారి లోపలికి వెళ్ళి పరిశీలించిన తర్వాతనే నేను చెప్పగలను. మేనేజ్మెంట్ చెప్పడం ప్రకారం ఏంటంటే అక్కడ మెగ్నీషియం మెటీరియల్ ఉంది, దానికి ఎక్స్పోజివ్ నేచర్ ఉంటుంది. సో దాంట్లో నార్మల్ వాటర్ టచ్ అయినా కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి మూమెంట్ ఏం చేయడం, ఒక 1 అవర్ పాటు అది కూలింగ్ అయిపోయిన తర్వాతనే ఎవరికైనా అనుమతిస్తాం. అదర్వైజ్ ఏం చేయాలి, లోపల కూడా బోరేట్ పరిస్థితుంది. అక్కడ ఇంకా వేరే ఎటువంటి ఏం ఇన్సిడెంట్స్ అయితే ఏం కనపడలేదు. ప్రస్తుతానికి అయితే ఉంది. మనకి ఒకవేళ ఇప్పుడు అంటే వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడైతే లోపల 4 మెంబర్స్ ఉన్నారు. దానికి సంబంధించిన హరిదాస్ ఇంటర్వ్యూ మాత్రం బయట ఉన్నారంట. వాళ్ళకి మార్నింగ్ 6 to 2 o'clock షిఫ్ట్ ఇది అని తెలుస్తుంది. వాళ్ళు చెప్పేదాని ప్రకారం 6 o'clock ఎక్కారు కాబట్టి డ్యూటీకి మధ్యాహ్నం లంచ్ గురించి 10 o'clock లంచ్ టైం ఉంది అన్నది. సో ఒక 10 నిమిషాల ముందే కొంతమంది బయటకు వెళ్ళడం వల్ల అప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం ఓన్లీ 4 persons ఉన్నారని తెలుస్తుంది. అందులో ఇప్పుడు కనకయ్య అంటానికి కొంచెం సీరియస్గా ఉందంటున్నారు. నెక్స్ట్ ప్రకాష్ అంటానికి కొంచెం ఇంజరీస్ కనపడుతుంది. మిగతా వాళ్ళకి కూడా షాక్ ఇంజరీస్ అట్లా తెలుస్తుంది. దీనిపైన ఒకవేళ మొత్తం ఇన్డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేసి నెగ్లిజెన్స్ పైన మనం యాక్షన్ తీసుకుంది. యాదగిరిగుట్ట మండలం పెదకందుకూరు శివారులో ఉన్న ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో ఉదయం భారీ పేలుడు జరిగింది. ఈ బ్లాస్ట్ లో జనగాం జిల్లా బచ్చన్నపేట గ్రామానికి చెందిన మాక్క కనకయ్య చనిపోయాడు. ఘటనలో మరో 3కి గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను కిమ్స్ యశోద హాస్పిటల్కు తరలించారు. కంపెనీలో ఉదయం 9:45 ప్రాంతంలో పిఆర్డిసి బిల్డింగ్ 3లో ప్లేలెట్ ఫార్ములా తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిందని కంపెనీ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ తెలిపారు. పేలుడు సమయంలో బిల్డింగ్ లో మొత్తం 4 కార్మికులు విధుల్లో ఉన్నారు. మార్నింగ్ బ్రేక్ టైం కావడంతో కార్మికులంతా బయటకు రాగా 4 మాత్రమే బిల్డింగ్ లో ఉన్నారని తెలిపారు అధికారులు. గ్యాస్ ఎనర్జీ కావడంతో బ్లాస్ట్ సమయంలో భారీ సౌండ్ వచ్చిందన్నారు. ప్రమాద స్థలికి వెళ్లడానికి సమయం పడుతుందన్న ఆయన పూర్తి విచారణ తర్వాత ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తామని చెప్పారు.
యాదగిరిగుట్ట మండలం పెదకందుకూరు శివారులో ఉన్న ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో ఉదయం భారీ పేలుడు జరిగింది. ఈ బ్లాస్ట్ లో జనగాం జిల్లా బచ్చన్నపేట గ్రామానికి చెందిన మార్క కనకయ్య చనిపోయాడు. ఘటనలో మరో 3కి గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను కిమ్స్ యశోద హాస్పిటల్కు తరలించారు. కంపెనీలో ఉదయం 9:45 ప్రాంతంలో పీఆర్డీసీ బిల్డింగ్ 3లో ప్లేలెట్ ఫార్ములా తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిందని కంపెనీ డైరెక్టర్ దుర్గాప్రసాద్ తెలిపారు. పేలుడు సమయంలో బిల్డింగ్ లో మొత్తం 4 కార్మికులు విధుల్లో ఉన్నారు. మార్నింగ్ బ్రేక్ టైం కావడంతో కార్మికులంతా బయటకు రాగా 4 మాత్రమే బిల్డింగ్ లో ఉన్నారని తెలిపారు అధికారులు. గ్యాస్ ఎనర్జీ కావడంతో బ్లాస్ట్ సమయంలో భారీ సౌండ్ వచ్చిందన్నారు. ప్రమాద స్థలికి వెళ్లడానికి సమయం పడుతుందన్న ఆయన పూర్తి విచారణ తర్వాత ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈరోజు యారుట మండలం పెదకందుకూరు కంపెనీలో బాంబ్ బ్లాస్ట్ కావడం నిజంగా కూడా చాలా దుర్మార్గం, అది దురదృష్టకరం. నిజంగా 16 మంది ఉన్న దాంట్లో 12 మంది బయట అప్పుడే ఇలా లంచ్ బ్రేక్ల టైంలో బయట రావడం, 4 ఉండడం, అందులో ఒక కార్మికుడు చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఈ కంపెనీకి మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత కూడా సేఫ్టీ పరంగా నేను 2-3 సార్లు చెప్పినా వాళ్ళు పెడచెవిన పెట్టారు. గతంలో ప్రాణాలతోటి చెలగాలమాడుతారు. కార్మికుల కష్టంతో ఈ కంపెనీ లాభాలకు వచ్చి మీరు లాభాలు గడిస్తారు, కానీ కార్మికులకు ఎక్కడ కూడా సేఫ్టీ ఇస్తలేరు. వాళ్ళ ప్రాణాలతో చెలగాలని నేను వచ్చాక కూడా ఒకసారి హెచ్చరించడం జరిగింది. అయినా వాళ్ళు డబ్బే ధనార్జనగా పనిచేస్తారు కాబట్టి కార్మికుల సేఫ్టీ ఎక్కడ కూడా వాడలేదు. ఇప్పుడు అక్కడ చూస్తే పొజిషన్ చూస్తే కూడా నిజంగా యాజమాన్యం ఎంతసేపటికి వాళ్ళకి ఏ రకంగా డబ్బులు సంపాదించాలని ఆలోచన తప్ప కార్మికుల స్థితిగతులను పట్టించుకొని వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతారు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయితే కనీసం వీళ్ళ ఫ్యాక్టరీలో ఒక్క అంబులెన్స్ కూడా లేదు. అదే మా బిర్లా ఫౌండేషన్ అంబులెన్స్ వచ్చి గవర్నమెంట్ అంబులెన్స్ చేసుకుపోయింది తప్ప వాళ్ళకి ఇంత పెద్ద కంపెనీలో ఇన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ తోటి ఇవాళ భారతదేశంలో నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి ఈ కంపెనీ కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు డబ్బు అహంకారంతో పోతుంది తప్ప ఇక్కడ కార్మికుల రక్షణ లేకుండా చేస్తారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటుంది. ఈ సంఘటనకు బాధ్యులైన వారిని యాజమాన్యాన్ని తప్పకుండా ప్రభుత్వం శిక్షిస్తుంది.